ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్కి ఘోర ప్రమాదం, ఇక లేవడం కష్టమే. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న తరువాత వైసీపీ కేడర్లో ఆవరించిన స్తబ్దత నుంచి ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నికల్లో సాధించిన గెలుపులో రాజ్యసభ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి నుంచి వేగంగా బయటపడేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకోవడంలో విజయం సాధించింది. నిన్న మొన్నటి వరకు లోక్సభలో బలం లేకపోయినా రాజ్యసభలో ఉన్న బలం తమకు ఉపయోగపడుతుందన్న అంచనాలు తారుమారయ్యాయి. 5 ఏళ్ల క్రితం భారీ ఆధిక్యతతో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీని నడిపించిన తీరు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కనీసం ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం, ప్రైవేట్ కంపెనీ తరహాలో పార్టీ వ్యవహారాలను నడిపించడంతో పర్యవసానాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను పదవి నుంచి తప్పించి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీకి పంపారు. తనకు ఢిల్లీ వెళ్లడం ఇష్టం లేదని మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పంపేశారు. జగన్ మాటకు ఎదురు చెప్పే ధైర్యం లేక ఢిల్లీలో ఎమడలేకపోయిన దేవి తన పార్టీ అధికారానికి దూరమైన వెంటనే తన దారి తాను చూసుకున్నారు. ఇక రాజ్యసభ పదవుల విషయంలో జగన్ అనుసరించిన విధానాలు ఎవ్వరికీ నచ్చకపోయినా అప్పట్లో ఎవరూ కనీసం ప్రశ్నించే సాహసం కూడా చేయలేదు. అంబానీ సిఫార్సులతో పర్మిల్ నట్వానీకి పార్టీ అధిష్టానాన్ని మోపించిన పారిశ్రామికవేత్తలకు, సొంత సామాజిక వర్గానికి ఎంపీ పదవులు వర్తించిన ఇందులో సామాజిక సమతుల్యతను పాటించలేదనే విమర్శలను కూడా ఏమాత్రం ఖాతరు చేయలేదు. తన పార్టీలో తన నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా సాగింది. ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడం, మరో 5 ఏళ్ల పాటు అధికారం లేకుండా ఉండాలనే ఆలోచనలో చాలామంది నాయకుల్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రకరకాల కారణాలతో జగన్ పార్టీలో ఉక్కపోతకు గురైన వాళ్ళంతా తమ దారి తాము చూసుకోవాలనే భావనలో ఉన్నారు. మరోవైపు రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవడానికి ఎన్డీఏ కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న తన సంఖ్యాబలం ఆధారంగా తమకు దక్కే స్థానాల కోసం చకచకా పావులు కదుపుతుంది. వీలైనంత మందిని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి కూడా పార్టీ మారతారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. దీనిని ఆయన ఖండించారు. ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగిన వైసీపీలో గందరగోళం సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు పార్టీని వీడున్న వారి విషయంలో జగన్ వైఖరి పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. పార్టీని వదిలేవారిని వదిలేయాలని, ఉండేవారిని ఉంటారని నేతలకు చెబుతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా 2 ఎంపీలు నేడు రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్న ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు మధ్యాహ్నం 12:30 తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. 2 ఎంపీలు కూడా తమ రాజీనామా చేయడానికి సిద్ధపడడంతో తీవ్ర ఆందోళనకు గురైన జగన్ నిజంగానే చెప్పాలంటే ఆయన ప్రమాదంలో పడినట్టే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.